ఆదిలాబాద్ రిమ్స్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. అర్ధరాత్రి దుండగుల దాడికి నిరసనగా రిమ్స్ లో విధులు బహిష్కరించారు జూనియర్ డాక్టర్లు. ఆసుపత్రి ముందు బైఠాయించారు. డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ డాక్టర్ క్రాంతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు హెల్త్ సెక్రటరీకి మంత్రి దామోదర్ రాజనరసింహ ఫోన్ చేశారు. రిమ్స్ ఘటనపై ఆరా తీశారు. ఏం జరిగిందో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆదిలాబాద్ రిమ్స్ క్యాంపస్ లోకి అర్ధరాత్రి రౌడీ గ్యాంగ్ చొరబడి హంగామా సృష్టించింది. మెడికల్ కళాశాల ఆవరణలో వైద్య విద్యార్థులకు రౌడీ గ్యాంగ్ కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య తోపులాట గొడవ జరిగింది. పోలీసులు అలర్ట్ అయ్యారు. కళాశాల ఆవరణలోకి వచ్చిన వ్యక్తులపై ఆరా తీస్తున్నారు. ఘర్షణకు గల కారణాలపై కూపీలాగుతున్నారు. క్యాంపస్ లోకి వెళ్లిన వారిలో ఒక రౌడీ షీటర్ సైతం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆదిలాబాద్ లో రిమ్స్ మెడికోల మీద దాడిపై మంత్రి రాజనరసింహ ఆరా తీశారు. ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీకి ఫోన్ చేశారు. రిమ్స్ ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థులకు మద్దతుగా మాజీ మంత్రి జోగురామన్న నిలిచారు. వారితో కలిసి రోడ్డుపై బైఠాయించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాని వెనక ఎవరి హస్తం ఉన్నా వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. అర్ధరాత్రి గూండాలు ఎలా రిమ్స్ క్యాంపస్ లోకి వెళ్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశామన్నారు జోగురామన్న. వీళ్ళు ఏదైతే రిమ్స్ లో మరి జూనియర్ డాక్టర్స్ పై జరిగినటువంటి దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. ఎక్కడైనా ఎప్పుడైనా ఒక ఆదిలాబాద్ లో రిమ్స్ హాస్పిటల్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇటువంటి సంఘటనలు జరగలేదు. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, నిజంగా చింతిస్తున్నా కూడా. మరి ఏవైతే డాక్టరు క్రాంతి మరి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పకుండా నేను జిల్లా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కూడా వాళ్ళని కూడా తీసుకుని వెళ్తాం. ముగ్గురు నలుగురిని ఈ విధంగా జరిగింది. ఖచ్చితంగా దీని మీద మీరు విచారణ జరపాలా. డైరెక్టర్ పైన కానీ డాక్టర్ క్రాంతి పైన కానీ మరి ఇలా వాళ్ళని ఇలా అక్కడ ఎవరైతే గుండాలను తీసుకొచ్చిందా వాళ్ళు ఎవరో తెలియదు వ్యక్తులు అని చెప్తా ఉన్నారు. డాక్టర్ల పైనటువంటి దాడి మాత్రం కరెక్ట్ కాదు.